नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। टीआरएस ने 9.5 साल में लोगों के लिए कुछ नहीं किया। भाजपा वरंगल जिला अध्यक्ष कंता रविकुमार ने कहा, वरंगल में बैठक क्यों हो रही। उन्होंने कहा कि केंद्र की भाजपा सरकार ने ही वरंगल का विकास किया है। वरंगल शहर के फंक्शन हॉल में आयोजित प्रेस कॉन्फ्रेंस में भाजपा जिला अध्यक्ष कंता रविकुमार, राज्य नेता कुसुमा सतीश कुमार, वर्नाला वेंकट रमना, जिला नेता भगम हरिशंकर, कुचना क्रांति रत्नम सतीश शाह और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए रविकुमार कुसुमा सतीश ने कहा कि केसीआर लोगों को धोखा देकर फिर से सत्ता में आने का सपना देख रहे हैं। उन्होंने मांग की है कि वह विधानसभा में जाकर बताए कि 10 साल तक सरकार में रहने के बाद उन्होंने जिले के लोगों के लिए विकास के लिए क्या किया है। వరంగల్ ఒక వెన్నుముక్కగా ఉంది. అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తానికి కూడా మన వరంగల్ ప్రాణం. అలాంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. వారి ప్రభుత్వ పాలన భూ కబ్జాలు అవినీతితోని పాలన సాగింది. ఈరోజు 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. మళ్ళీ గారడి మాటలతోని ఈరోజు వరంగల్ రజతోత్సవ సభలు అని చెప్పేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ వరంగల్లో సభ పెట్టి వారిని సూటిగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఏ ముఖం పెట్టుకొని మీరు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు? మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసి నగరాన్ని 2 ముక్కలు చేసి హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని కాకతీయుల చరిత్రని లేకుండా చేసే ఆలోచనలో మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాను ముక్కలు చేశారు. చేసి మీరు చేసిన వాళ్ళే ఈరోజు మీరు హన్మకొండ జిల్లాలో సభ పెట్టుకుంటూ అది వరంగల్ సభ అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈ వరంగల్ ప్రజల దగ్గరికి వస్తున్నారు? మీరు వరంగల్కి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? 2014 మడికొండ సభలో మీరు అన్నారు సంవత్సర కాలంలో వరంగల్కి అండర్ డ్రైనేజీ కట్టించి ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా నగరాన్ని సుందరీకరణ డల్లాస్ లెక్క చేస్తామన్నారు. కానీ ప్రతి వర్షాకాలంలో ఇది ముంపు ప్రాంతం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతోని కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకొని 24 గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి అదేవిధంగా విలీన గ్రామాలకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈ రోజు వరకు పొద్దుటి నుంచి నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు శివనగర్లోనే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునే మహిళలను చూస్తున్నా. మరి మీ మిషన్ భగీరథ పథకం ఎక్కడికి పోయింది? 24 గంటల మంచినీరు ఎట్టుపోయింది. వరంగల్ నగరానికి కేంద్రం ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో భూసేకరణ చేయకుండా మామ్నూరు ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం జరిగింది. కూడా ఈ ప్రాంతం వీరు కావాలి, ఈ రాష్ట్రం వీరు కావాలి, వీరైతేనే మా నిధులు మేము ఉపయోగించుకుంటాం, మా నియామకాలు మేము నియమించుకుంటాం అనే ఉద్దేశంగా సబ్బండ వర్ణాలు పనిచేస్తే 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను మోసగించి 6 మాత్రమే లబ్ధి పొంది ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించిన తీరు మనకు అందరికీ కూడా తెలిసిందే. తదనుగుణంగా ఇవాళ వరంగల్ నగరాభివృద్ధి విషయంలో మాస్టర్ ప్లాన్ కూడా రిలీజ్ చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేని రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనంగా ఇవాళ అభివృద్ధి అంతా చూస్తున్నాం. కేంద్రం ఇస్తే వాటిని సాకారం చేసే దిశగా ప్రజల అవసరానికి నడిపించే దిశగా నడుస్తున్న తీరును చూస్తున్నాం. రేపటి పరిస్థితులలో కేటీఆర్ వచ్చి ఈ గారడి మాటలు నీళ్ల మూటలు పట్టుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.